शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, చిలుకలూరిపేట మహిళా మనులకు కార్తీక మాస శుభాభివందనాలు. ఒకప్పటి పురుషోత్తపురం సుఖమహర్షి శిష్యులైన సుఖములు, అలాగే పచ్చని చెట్లపై చిలుకలు వాలడం వల్ల ఈ వాడకు చిలుకలూరుపేట అని పేరు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక గుంటూరు జిల్లా చాలా ఖ్యాతి గడించింది. రాష్ట్ర రాజధానికి తన నేలపై చోటు కల్పించే భాగ్యం దక్కింది. అలనాటి అమరావతి పేరునే ధరించిన రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్నటువంటి చిలుకలూరుపేటలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు చిలుకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, శ్రీమతి వెంకటకుమారి గార్ల సౌజన్యంతో సమర్పించు కార్తీక దీపోత్సవం కో ప్రెజెంటర్స్ తెనాలి డబుల్ హౌస్ మిన్పగుళ్ళు, పవర్డ్ బై శ్రీ చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కళాశాల, సాయి తిరుమల ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అమరావతి మార్ట్, శ్రీ వెంకట రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ అండ్ రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్. అసోసియేట్ స్పాన్సర్స్ అన్నపూర్ణ ఫైర్ వర్క్స్, ట్రిపుల్ ఎక్స్, వివా ది స్కూల్ బై వివిఐటి. డివోషనల్ పార్ట్నర్ అంబికా దర్బార్ బత్తి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది, పూజ నువ్వుల నూనె, అపర్ణ జూట్ అండ్ పూజా స్టోర్స్, సిఎంఆర్ షాపింగ్ మాల్, గోపురం పసుపొడి కుంకుమ. బెవరేజ్ పార్ట్నర్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పైప్స్ అండ్ పంప్స్. ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంగణంలో శ్రీ గుండేపూడి చంద్రశేఖర శర్మ అవధాని గారి బృందం ఇప్పుడు వేద పఠనం చేస్తారు. అగ్నే గోభిర్నాగహీందో పుష్ట్యాజుషస్వనః ఇంద్రో ధర్తా గృహేషు నః సవితా యః సహస్రయః సనో గృహేషు రారణత్ ఆపూషా ఏత్వా వసూ ధాతా దదాతు నో రయమీషా నో జగతస్పతిః సనః పూర్ణేన వావనతో త్వష్టాయో వృషభో వృషాసనో గృహేషు రారణత్ సహస్రేణాయుతేన చ ఏన దేవా అమృతం దీర్ఘగ్శ్రవో దివ్యైరయంతా రాయస్పోషత్వమస్మభ్యంగవాంకుల్మిన్ జీవస ఆయువస్వ అగ్నిర్గృహపతిః సోమో విశ్వవనిః సవితా సుమేధా స్వాహా అగ్నే గృహపతే యస్తే కృత్యో భాగస్తేన సహ ఓజ ఆక్రమమానాయథేః శ్రేష్ఠ్యాత్ పథో మాయోషం మూర్ధా భూయాసగ్ని స్వాహా. ఓం నమః సోమాయ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ రుద్రాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ నమో నమశ్చ రుద్రాయ రుద్రాయ చ నమః చ నమో నమశ్చ చ నమస్తామ్రాయ తామ్రాయ నమశ్చ చ నమస్తామ్రాయ నమస్తామ్రాయ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ రుణాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ చారుణాయ రుణాయ చ చారుణాయ చ చారుణాయ చ చారుణాయ చ అరుణాయ చ చారుణాయ రుణాయ చ నమో నమశ్చారుణాయ రుణాయ చ నమః చ నమో నమశ్చ చ నమః శంగాయ శంగాయ నమశ్చ చ నమః శంగాయ
नमः शङ्गाय शङ्गाय नमो नमः शङ्गाय च शङ्गाय नमो नमः शङ्गाय च शङ्गाय च शङ्गाय शङ्गाय च पशुपतये पशुपतये च शङ्गाय शङ्गाय च पशुपतये च पशुपतये पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये पशुपतये च नमो नमश्च पशुपतये पशुपतये च नमः पशुपतय इति पशुपतये च नमो नमश्च च नम उग्रायोग्राय नमश्च च नम उग्राय नम उग्रायोग्राय नमो नम उग्राय च चोग्राय नमो नम उग्राय च उग्राय च चोग्रायोग्राय च भीमाय भीमाय चोग्रायोग्राय च भीमाय 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 च भीमाय च भीमाय च भीमाय च भीमाय च भीमाय भीमाय च नमो नमश्च भीमाय भीमाय च नमः च नमो नमश्च च नमो अग्रे वधाय नमश्च च नमो अग्रे वधाय नमो अग्रे वधाय नमो नमो अग्रे वधाय च चाग्रे वधाय नमो नमो अग्रे वधाय च अग्रे वधाय च चाग्रे वधाय च दूरे वधाय वधाय चाग्रे वधाय च दूरे वधाय अग्रे वधायेत्यग्रे वधाय च दूरे 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 वधाय च नमो नमश्च दूरे वधाय च नमः दूरे वधायेति दूरे वधाय च नमो नमश्च च नमो हन्त्रे नमश्च च नमो हन्त्रे नमो नमो हन्त्रे च हन्त्रे नमो नमो हन्त्रे च हन्त्रे च हन्त्रे च हनीयते च हन्त्रे च हनीयते च हनीयते च हनीयते च हनीयते च हनीयते च हनीयते च नमो नमश्च हनीयते च नमः च नमो नमश्च च नमस्ताराय नमश्च च नमस्ताराय नमो नमस्ताराय नमो नमस्ताराय नमः ताराय नमो नमस्ताराय नमः शंभवे नमस्ताराय नमः शंभवे नमो नमः शंभवे च शंभवे नमो नमः शंभवे च शंभवे च मयोभवे च शंभवे च मयोभवे शंभव इति शंभवे च मयोभवे च मयोभवे च मयोभवे च मयोभवे च मयोभवे च नमो नमश्च मयोभवे च नमः मयोभव इति मयः भवे च नमो नमश्च च नमः शङ्कराय नमश्च च नमः शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय च मयस्कराय च शङ्कराय च मयस्कराय शङ्कराय शङ्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च नमो नमश्च मयस्कराय च नमः मयस्करायेति मयः कराय हरिः ओम् करुणार्द्रभावा
అద్భుతమైన నాట్య ప్రదర్శన కనబరిచినటువంటి నీతు శ్రీరామకి ధన్యవాదాలు. ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించాలి అని అంటే దానికి శుభారంభం జ్యోతి ప్రజ్వలనం. మన ఈ వేదిక పైన దీపారాధన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలని వేదికపైకి ఆహ్వానిస్తూ వేద మంత్రోచ్చారణల మధ్య జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలనం చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తాం. భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः शृङ्गाय च पशुपतये च उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च शिवाय च शिवतराय च एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशश्च मे त्रयस्त्रिंशश्च मे चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे वस्याग्रदानेक दिव्यावतारस्वरूपस्यादिपथ्यान्तरेदस्याखिलाण्डकोणे ब्रह्माण्डनायकस्य श्री कार्तिक दामोदर परब्रह्मणे नमः श्री मृत्युञ्जय सदाशिव परब्रह्मणे नमः ताम्बूलादि सर्वापचार पूजार्थं पुष्पाणि समर्पयामि त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणम् हरये नमः ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. శివ మహాదేవ శ్రీమత్ ప్రభావ హరయే నమః. సామాన్య ప్రజానికమే కాదు దేవతలు సైతం వారు తలపెట్టినటువంటి కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలంటే విఘ్నాధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరునికే తొలి పూజ చేస్తారు. తండ్రి పరమేశ్వరుడు త్రిపురాసుని సంహరించేటప్పుడు తల్లి పార్వతీదేవి మహిషాసుని వధించేటప్పుడు సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి తారకాసుని కడతేర్చినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి వధించినప్పుడు ముందుగా వాళ్ళ కార్యం జయప్రదం కావటానికి ఆ విఘ్నేశ్వరుని ఆరాధించారు. అటువంటి విఘ్నేశ్వరుడు ఈ రోజు మనం తలపెట్టినటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని వేడుకుంటూ మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు, శ్రీ సాయి పవన శర్మ గారు ఇప్పుడు ఆ గణపతికి పూజ చేస్తారు. విఘ్నేశ విధిమార్తాండ చంద్రోపేంద్ర వందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. దేవదానవులు మరణం అనేది లేకుండా అమృతత్వాన్ని పొందడం కోసం క్షీరసాగర మథనాన్ని మొదలుపెట్టారు. అయితే వాసుకుని రజ్జుగా చేసి మంథర పర్వతాన్ని కవ్వంగా చేసి దేవదానవులు చిలుకుతూ ఉంటే ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నం ముందుకు వెళ్ళట్లేదు. ఆ పర్వతం అటుపడటమో ఇటుపడటమో జరుగుతుంది. సరే, శ్రీమన్నారాయణమూర్తి కూర్మావతారంలో వచ్చి కూర్చున్నా కూడా ఎంత చిలికినా ఏవేవో వస్తువులు వస్తున్నాయి, హలాహలం వస్తుంది, కానీ వాళ్ళు దేనికోసమైతే అమృతం కోసం చిలుకుతున్నారో అది రావట్లేదు. ఏమిటి పరిస్థితి అని ఆలోచిస్తే దేవగురు అయినటువంటి బృహస్పతిని అడిగారట, ఎందుకు ఇన్ని విఘ్నాలు జరుగుతున్నాయని. ఏం లేదు,
మీరు అమృతాన్ని సాధించాలనే ఆలోచనలో ఉన్నారు, కానీ అమృతమూర్తి అయినటువంటి ప్రథమ పూజితుడైనటువంటి గణపతిని పూజ చేయలేదు కదా, అందుకే ఇన్ని విఘ్నాలు అని చెప్పారట. అప్పుడు దేవతలందరూ కలిసి గణపతిని పిలిచి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయనకి కుడుములు నివేదన చేసి వాళ్ళ ఉడుములు తీర్చుకొని చక్కగా క్షీరసాగర మథనాన్ని మొదలుపెట్టారు. అప్పుడు అమృతం వచ్చింది, వాళ్ళు అనుకున్నది సాధించారు. అలాగే ఎవరం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా గణపతి అనుగ్రహం లేకుండా ఏది సాధించలేం కనుక గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు లభించాలని అందరం కూడా నమస్కారం చేస్తూ ఒక్కసారి గణపతిని ధ్యానిద్దాం. అందరూ గట్టిగా చెప్పండి, చెప్పండి సర్వవిఘ్న. వినపడట్లేదు, నాకే వినపడట్లేదంటే కైలాసం గణపతికి వినపడుతుందా? లేదు కదా. మీరు చాలా శక్తివంతులని నాకు తెలుసు, గత సంవత్సరం చూశాను, కాబట్టి గట్టిగా చెప్పచ్చు మీరు. సర్వవిఘ్న హరందేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. నమస్కారం చేస్తూ చెప్పండి అందరూ. గం గణపతయే నమః, గం గణపతయే నమః. కొంచెం గట్టిగా. గం గణపతయే నమః, ఏకదంతాయ నమః, విఘ్న వినాశకాయ నమః, ఉమాపుత్రాయ నమః, సురాధ్యక్షాయ నమః అని అంటూ అందరూ కూడా గణపతిని ధ్యానించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవేం వాచమదయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జన్దుహానాధేనుర్వాగస్మానపసిష్టదైతు అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. నమస్తభాయై సభాపతిభ్యశ్చ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో సువాసినేభ్యో నమో నమః. తర్వాత మీ దగ్గర ఇచ్చినటువంటి వాటర్ బాటిల్ తీసుకొని కొద్దిగా నీళ్లు కుడి చేతిలో వేసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష. గోవిందేత సదా స్నానం గోవిందేత సదా జపం గోవిందేత సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా నమస్కారం చేస్తూ శ్రీ గోవింద 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 అని 3 పర్యాయాలు అనుకోండి. శ్రీ గోవింద గోవింద గోవింద. ఆచమ్య. అందరూ కూడా మీ కుడి చేతి చూపుడు వేలు మధ్యలో మీ బొట్టన వేలించి మిగిలిన 2 వేళ్ళు చివరి 2 వేళ్ళు దూరంగా పెట్టి గోకర్ణ ముద్ర ఆవు చెవిలాగా ఉండాలి చెయ్యి. అలా మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని శబ్దం రాకుండా 3 సార్లు త్రాగండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః. 4వ పర్యాయం నీళ్లు పక్కన వదిలిపెట్టి చెయ్యి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోండి. అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి ఎడమ చేతి వైపు వెనక్కి వేసుకోండి. అపక్రామంత భూతాద్యా పిశాచా సర్వతోముఖా సర్వేషామ విరోధేణ పూజా కర్మ సమారభే. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికగ్రే సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామ విధం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మభోర్భవస్సు వరం. అందరూ కూడా మమ అనుకోండి. ఉపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అభ్యరే కర్మణి మహావిష్ణునాజ్ఞయా ప్రోత్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితే ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమంత్రే కలయుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షేవృతఖండే మేరోహ దక్షిణభాగే శ్రీశాలక్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోహ మధ్యప్రదేశస్మిన్ శ్రీ విలంబరామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే కృష్ణపక్షే తృతీయాయాం ప్రచతుర్థ్యాం ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణవిశిష్టాయాం శుభదో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ కూడా మమ అనుకోండి. సర్వశ్రేయోభివృత్యర్థం. కార్తీక మాస ఇందువార మహాపర్వణి అన్యోన్య సువాసినీనాం సహాయన కార్తీక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించండి. నమస్కరించండి. శంభో
शिव शम्भो రుద్రం పశుపతిం స్థానుం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసాదేవం కిం నో మృత్యు కరిష్యతి. రౌద్ర రూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఉమాపతి అయినటువంటి ఆ శివునికి శిరస్సు ఉంచి నమస్కరిస్తే మృత్యువు సైతం మన ధరి చేరదట. అందుకు చక్కని ఉదాహరణ మార్కండేయుడే. మార్కండేయుడిని తీసుకువెళ్ళటానికి యమధర్మరాజు తన దగ్గరకు వచ్చినప్పుడు మార్కండేయుడు అంటాడు, చంద్రమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అని. అంటే చంద్రశేఖరుడు పాదాలను ఆశ్రయించి ఉన్నాను, యముడు నన్నేం చేయగలడు అని. అతనికి తగ్గట్టుగానే, అంటే అతని నమ్మకానికి తగ్గట్టుగానే ఆ పరమేశ్వరుడు తనకు అండగా నిలబడతాడు. నిజమైన శివభక్తులకు నిజంగా ఆ పరమేశ్వరుడు సదా అండగా ఉంటాడు. ఇప్పుడు మన వైదిక కార్య నిర్వాహకులు ఫణికుమార శర్మ గారు మృత్యుంజయ అష్టోత్తరాన్ని పఠిస్తారు. అస్య దేవదేవస్యాగణతానేక దివ్యావతారస్వరూపస్య అమృతస్వరూపస్య శ్రీ ఉమాసమేతస్య శ్రీ మృత్యుంజయ సదాశివ దివ్యానుగ్రహ ప్రసారసిత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభావిత ప్రకారేణ శ్రీ మృత్యుంజయ అష్టోత్తర శతనామావళి పూర్వకం మృత్యుంజయ అర్చనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ నమస్కారం చేస్తూ మృత్యుంజయ శ్లోకం జాగ్రత్తగా గట్టిగా చెప్పండి. అందరూ కూడా చెప్పండి, మృత్యుంజయాయ. గట్టిగా చెప్పాలండి. ఇది ఎంత విశేషమో మీకు తర్వాత చెప్తే ఎందుకు గట్టిగా చెప్పలేకపోయారని బాధపడతారు. అందుకని గట్టిగా మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మృత్యుంజయాయ నమః. గట్టిగా మృత్యుంజయాయ నమః. మృత్యుంజయాయ నమః. మృత్యుంజయాయ నమః. మృత్యుంజయుడు అంటే ఈశ్వరుడిలోని ఒక అంశ. సాధారణమైనటువంటి అర్థం మృత్యుంజయుడు అంటే అర్థం ఏమిటి అంటే మృత్యువుని జయించినటువంటి వాడు అని అర్థం. ఇక్కడ మృత్యువుని జయించడం అంటే ఏమిటి? అసలు మృత్యువు లేకుండా ఉండడమా? చావనేది లేకుండా 200, 300, 400, 500 సంవత్సరాలు బ్రతకడమా మృత్యుంజయత్వం అంటే? కాదు. అమృతత్వం. అమృతత్వం అంటే మృతం లేకుండా ఉండడం. మృతం అంటే కూడా మళ్ళీ అక్కడ చావు కాదు. చావంటే భయం లేకుండా ఉండడం, చావంటే భీతి లేకుండా ఉండడం. ఈశ్వరుడికి అసలు ఈ మృత్యుంజయుడు అనేటటువంటి పేరు చాలా సందర్భాల్లో ఉన్నది. ముఖ్యంగా మనందరం చెప్పుకోదగ్గటువంటి వృత్తాంతం ఏమిటంటే మార్కండేయుడి యొక్క జన్మ వృత్తాంతం. పూర్వం మృకండు అనేటటువంటి మహర్షి అనేక లోకాలు సంచరిస్తూ బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు. బ్రహ్మలోకంలోకి బ్రహ్మసభలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ భటులు ఆపారు. ఎందుకయ్యా నేను ఎందుకు వెళ్ళకూడదు అంటే, నీవు నిస్సంతువి, సంతానం లేనటువంటి వాడివి, నీవు లోపలికి వెళ్ళటానికి వీల్లేదన్నారు. మృకండు బాధపడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి భార్య కూడా దుఃఖిస్తూ ఉంది. ఎందుకు దుఃఖిస్తున్నావు అన్నాడు. ఏం లేదు, అన్నార్థులై ఒక 4 ముత్తైదువులు వచ్చారు. వాళ్ళకి భోజనం సిద్ధం చేసి భోజనం పెట్టేటప్పుడు, అమ్మా మీ భర్త గారిని పిలవండి, ఆపోషణ వేస్తారు అని అడిగారట. నా భర్త లేడమ్మా, బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ సందర్శించడానికి అంటే, కనీసం నీ బిడ్డనైనా పిలువమ్మా అని అడిగారు. నాకు సంతానం లేదు అని చెప్పేటప్పటికి, నిస్సంతు ఇంట్లో మేము భోజనం చేయము అని వాళ్ళు వెళ్ళిపోయారండి, అందుకని నేను దుఃఖిస్తున్నాను అందుట. అయితే అక్కర్లేదు, మనకి సంతానం కలుగుతుంది, ఈశ్వరుడి కోసం నేను తపస్సు చేస్తాను అని మృకండు వెళ్ళి తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓయి మృకండ, 100 సంవత్సరాలు బతికేటటువంటి 100 మంది కొడుకులు కావాలా? సంపూర్ణమైనటువంటి 16 సంవత్సరాల్లో బ్రహ్మజ్ఞానాన్ని పొందేటటువంటి కుమారుడు కావాలా నీకు అని అడిగాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఒక్కడు పుట్టినా బ్రహ్మజ్ఞానాన్ని పొందేటటువంటి మంచి కుమారుడు ఒక్కడు పుడితే చాలు, ఎందుకంటే కులమునొక్కడు గుణవంతుడుండిన కులము వెలయువాడి గుణము వలన ఒక్కడు చాలు అన్నాడు. పిల్లవాడు పుట్టాడు. మృకండు యొక్క తనయుడు కనుక మార్కండేయుడు అయ్యాడు. 16 సంవత్సరాల్లో అనేక విద్యలు నేర్చుకున్నాడు. 16 కళల చంద్రుల్లాగా ప్రభాసిల్లుతూ తీరా 16 సంవత్సరాలాగానే తల్లిదండ్రి దుఃఖిస్తున్నారు. ఎందుకు దుఃఖిస్తున్నారని అడిగారు. నీ ఆయుర్దాయం అయిపోతుందని ఆయన అంటే, అక్కర్లేదు, నేను శంకరుణ్ణి ఆశ్రయిస్తాను, ఆయనే నన్ను కాపాడుతాడు అన్నాడు. వెళ్ళి శంకరుణ్ణి పట్టుకున్నాడు. యమభటులు వచ్చారు, వాళ్ళ వల్ల కాలేదు తీసుకెళ్ళడం. యముడే వచ్చాడు, ఆయన వల్ల కూడా కాలేదు. కానీ పాశాన్ని వేశాడు. ఎక్కడ వేశాడు? లింగానికి వేశాడట. అప్పుడు మార్కండేయుడు అన్నాడు, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, యముడు నన్నేం చేస్తాడు? ఆయన ఆయుష్యమని అడగరా, చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే యముడు కూడా ఏమీ చేయలేడని చెప్పాడు. అప్పుడు ఎప్పుడైతే యముడు లింగం మీద
పాశం వేశాడో అక్కడ మనకి వృత్తాంతంలో చెప్తారు, లింగంలో నుండి ఎడమకాలుతో యముడు యొక్క హృదయ స్థానంలో తన్నారట. యముడు పారిపోయాడు. మార్కండేయుడు చిరంజీవై నాటికి నేటికి మనందరినీ స్థిరమైనటువంటి చిరంజీవిగా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అటువంటి చంద్రశేఖరుణ్ణి మనం ఆశ్రయిద్దాం. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా శ్రీ అమృతేశ్వరాయ నమః, శ్రీ అమృతేశ్వరాయ నమః అనేటటువంటి ఈ నామాన్ని స్మరిస్తూ అష్టోత్తరాన్ని వినండి అందరూ కూడా. శ్రీ శ్రీ మృత్యుంజయాయ నమః ధ్యాయామి పుష్పై పూజయామి అక్షరై పూజయామి. ఓం భగవతే నమః. ఓం సదాశివాయ నమః. ఓం సకలతత్వాత్మకాయ నమః. ఓం సర్వమంత్రరూపాయ నమః. ఓం సర్వయంత్రాధిష్ఠితాయ నమః. ఓం తంత్రస్వరూపాయ నమః. ఓం తత్వవిదూరాయ నమః. ఓం బ్రహ్మరుద్రావతారిణే నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం పార్వతీప్రియాయ నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం మహామణిమకుటధరాధారణాయ నమః. ఓం మాణిక్యభూషణాయ నమః. ఓం సృష్టిస్థితి ప్రళయకాల రౌద్రావతారాయ నమః. ఓం దక్షాధ్వరధ్వంసకాయ నమః. ఓం మహాకాలభేదకాయ నమః. ఓం మూలాధారైక నిలయాయ నమః. ఓం తత్వాతీతాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం సర్వదేవాధిదేవాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం త్రివర్గ సాధనాయ నమః. ఓం అనేకకోటి బ్రహ్మాండ నాయకాయ నమః. ఓం అనంతాది నాగకులభూషణాయ నమః. ఓం ప్రణవస్వరూపాయ నమః. ఓం చిదాకాశాయ నమః. ఓం ఆకాశాదిస్వరూపాయ నమః. ఓం గ్రహ నక్షత్రమాలినే నమః. ఓం సకలాయ నమః. ఓం కళంకరహితాయ నమః. ఓం సకల లోకైకకర్త్రే నమః. ఓం సకల లోకైక సంహర్త్రే నమః. ఓం సకల నిగమ గుహ్యాయ నమః. ఓం సకల వేదాంత భారగాయ నమః. ఓం సకల లోకైక వరప్రదాయ నమః. ఓం సర్వలోకైక శంకరాయ నమః. ఓం శశాంక శేఖరాయ నమః. ఓం శాశ్వత నిజావాసాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం నిర్లోభాయ నమః. ఓం నిర్మోహాయ నమః. ఓం నిర్మదాయ నమః. ఓం నిశ్చింతాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం నిరాకులాయ నమః. ఓం నిష్కళంకాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిష్కామాయ నమః. ఓం నిరుపప్లవాయ నమః. ఓం నిరవధ్యాయ నమః. ఓం నిరంతకాయ నమః. ఓం నిష్కారణాయ నమః. ఓం నిరంతకాయ నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్ద్వందాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం నీరోగాయ నమః. ఓం నిష్క్రోధాయ నమః. ఓం నిర్గమాయ నమః. ఓం నిర్భయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిర్భేదాయ నమః. ఓం నిష్క్రియాయ నమః. ఓం నిస్తులాయ నమః. ఓం నిర్నశంకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరూపవిభవాయ నమః. ఓం నిత్యశుద్ధ పరిపూర్ణాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం పరిపూర్ణాయ నమః. ఓం సచ్చిదానందాయ నమః. ఓం అదృశ్యాయ నమః. ఓం పరమశాంత స్వరూపాయ నమః. ఓం తేజోరూపాయ నమః. ఓం తేజోమయాయ నమః. ఓం మహారౌద్రాయ నమః. ఓం భద్రావతారాయ నమః. ఓం మహాభైరవాయ నమః. ఓం కాళభైరవాయ నమః. ఓం కల్పాంత భైరవాయ నమః. ఓం కపాలమాలాధరాయ నమః. ఓం ఖట్వాంగాయ నమః. ఓం ఖడ్గపాశాంకుశధరాయ నమః. ఓం డమరత్రిశూల చాపధరాయ నమః. ఓం బాణగదా శక్తిభి పాలధరాయ నమః. ఓం తోమర ముసల ముద్గరధరాయ నమః. ఓం పట్టిసాది పరిగదాయుధాయ నమః. ఓం భుషుండి శత్రుఘ్న చక్రాద్యాయుధరాయ నమః. ఓం భీషణకర సహస్రముఖాయ నమః. ఓం వికటాట్టహాస విస్ఫారితాయ నమః. ఓం బ్రహ్మాండ మండలాయ నమః. ఓం నాగేంద్ర కుండలాయ నమః. ఓం నాగేంద్రహరాయ నమః. ఓం నాగేంద్ర వలయాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. వృషభవాహనాయ ఓం వృషభవాహనాయ నమః. ఓం విశ్వతోముఖాయ నమః. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి, శ్రీ అమృతేశ్వరాయ నమః. గట్టిగా మృత్యుంజయాయ నమః. మృత్యుంజయాయ నమః. మృత్యుంజయాయ నమః. నిజం సన్నిహితో మృత్యు అంటారు. నిరంతరం మృత్యువు మనతో ఉంటుందిట. ఒక్కసారి మృత్యుంజయాయ నమః అంటే చాలుట ఆమడ దూరం పారిపోతుంది. అందరూ గట్టిగా మృత్యుంజయాయ నమః. గట్టిగా మృత్యుంజయాయ నమః. హరయే నమః. వచ్చి నమస్కరించండి. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం వేరొకటి లేదని చెప్తారు. అటువంటి కార్తీక మాసంలో ఎటువంటి నియమాలు పాటిస్తే పుణ్యఫలమో, ఎటువంటి పూజలు వ్రతాలు చేస్తే మనం చేసినటువంటి పాపాల నుంచి విముక్తి పొందగలుగుతామో, ఈ కార్తీక మాసాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలో ప్రముఖ ప్రవచనకర్త మాచిరాజు కిరణ్ కుమార్ గారు తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకు తెలియజేస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి విచ్చేసిన 50 మంది భక్తులకు, మహిళామణులకు, పుర ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా పరమేశ్వరుడి అనుగ్రహము, కార్తీక దామోదరుడి అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, ఈరోజు కార్తీక సోమవారం ప్రదోష సమయం. ఈ సమయంలో కైలాసంలో ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుతం ఏంటంటే
పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆనంద తాండవం చేస్తూ ఉంటే సరస్వతీదేవి అక్కడ వీణ వాయిస్తూ ఉంటుంది, బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉంటాడు, లక్ష్మీదేవి పాట పాడుతూ ఉంటుంది, శ్రీ మహావిష్ణువు మృదంగం వాయిస్తూ ఉంటాడు, ఇంద్రుడు వేణువు ఊదుతూ ఉంటాడు, దేవతలందరూ కూడా అక్కడే ఉంటారు. మరి ఇది పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సమయం. ఈ సమయంలో శివానుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? అభిషేకం చేయాలి, శివనామస్మరణ చేయాలి. పరమేశ్వరుడికి అభిషేకం చేసిన ఫలితం మొత్తం కలగాలంటే పరమేశ్వరుడికి సంబంధించిన ఒక్క 10 నామాలు జపించుకుంటేనే చాలు. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఉన్నా సరే రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితం కలగాలంటే పరమశివుడికి సంబంధించిన 10 నామాలు చెప్పుకుంటే అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. మన ప్రార్థనలు శివుడికి చేరతాయి. ఆ 10 నామాలు ఇప్పుడు నేను చెప్తాను, మీరు కూడా నాతో పాటు చెబితే యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మనం ఏ పని చేస్తున్నా సరే, ఏం మాట్లాడుతున్నా సరే, ఏ ధ్యానం చేస్తున్నా సరే అందులోనే శివుణ్ణి చూడాలి. అలా ఈ నామాలు చెబుతూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించుకుందాం, అభిషేకం చేసిన ఫలితం పొందుదాం. అందరూ గట్టిగా చెప్పండి. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపత్యంతకాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వాలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః. ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి స్వయంగా పూజ చేసినటువంటి ఫలితం ఈ 10 నామాలు చదవటం వల్ల కలిగింది. మీరు ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు మారేడు దళాలతో కానీ పుష్పాలతో కానీ పూజ చేస్తూ ఈ 10 నామాలు చదువుకోండి. లేదా పంచామృతాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేస్తూ ఈ 10 నామాలు చదువుకుంటే అభిషేకం చేసిన ఫలితం కలిగి శివానుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. దానికి కారణం ఏంటంటే కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రం ఉన్న మాసం. కృత్తికా నక్షత్రము అంటే అది అగ్ని నక్షత్రం, అది వేడిని కలిగించే నక్షత్రం. పరమేశ్వరుడు హాలాహలాన్ని స్వీకరించాడు కదా, ఆ హాలాహలం ఈ మాసంలో ఆయనకి ఎక్కువ వేడిని కలిగిస్తుంది, ఎక్కువ తాపాన్ని కలిగిస్తుంది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం ఉంది కాబట్టి అందుకని ఆయన్ని చల్లబరచడానికి ఈ మాసంలో మనం అభిషేకం చేయాలి. అలా చేస్తే ఆయన చల్లబడి మన కోరికలన్నీ తొందరగా నెరవేరుస్తాడు. రకరకాల ద్రవ్యాలతో శివాభిషేకం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. మీరు ఆవు పాలతో శివాభిషేకం చేస్తే మీకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అదే ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఎవరైనా సరే ఆరోగ్యం బాగుండాలంటే, బలం కలగాలంటే ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తూ ఒక 3 నామాలు చెప్పుకోవాలి. ఆ 3 నామాలు అందరూ చెప్పండి. ప్రతిరోజు కూడా ఎవరైనా అభిషేకం చేసేవాళ్ళు ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ ఆ 3 నామాలు శివుడికి సంబంధించినవి చెప్పుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కలగవు. పరిపూర్ణంగా ఆరోగ్యము ఆయుర్దాయము కలుగుతాయి. అందరూ గట్టిగా చెప్పండి. బాలాంబికేశ వైద్యేశ భవరోగహర. ఈ 3 నామాలు చెప్పుకుంటూ ఆవు పెరుగుతో అభిషేకం చేసుకోండి, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు కలుగుతుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. మీకు ఎలాంటి కష్టాలున్నా పంచదారతో అభిషేకం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీకేమైనా ధనం పోయినా, బంగారం పోయినా, వస్తువులు పోయినా, వాహనాలు పోయినా,
మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాలన్నీ మీరు అందిపుచ్చుకోవాలంటే గరిక నీళ్లల్లో కలిపి ఆ నీటితో శివాభిషేకం చేయాలి. గరిక కలిపిన నీటితో శివాభిషేకం చేస్తే మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి. అలాగే ఎవరైనా సరే సంతాన ప్రాప్తి కలగాలంటే, సంతానపరమైన దోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాలు తొలగిపోయి సత్సంతానం కలగాలంటే గంధం నీళ్లల్లో వేసి గంధం కలిపిన నీటితో శివాభిషేకం చేయాలి. గంధం కలిపిన నీటితో అభిషేకం చేస్తే సంతానపరమైన దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఎవరైనా సరే భూములు కొనుక్కోవాలనుకున్నా, గృహాలు కొనుక్కోవాలనుకున్నా, భూలాభం గృహలాభం కలగాలంటే ఎలా అభిషేకం చేయాలి? పుష్పాలు నీళ్లలో కలిపి ఆ నీటితో శివాభిషేకం చేయాలి. అంటే పూలు నీళ్లలో కలిపి ఆ నీటితో శివాభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది. అలాగే రకరకాల మార్గాల్లో మీకు ధనం రావాలంటే చెరకు రసంతో శివాభిషేకం చేయాలి. మారేడు దళాలు కలిపిన నీటితో కానీ రుద్రాక్ష జలంతో కానీ అభిషేకం చేసినా కూడా చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. అతి తీవ్రమైనటువంటి దారిద్ర్య బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అవన్నీ తొలగిపోయి ఐశ్వర్యం కలగాలంటే కొద్దిగా బంగారం నీళ్లలో వేసి ఆ సువర్ణ జలంతో శివాభిషేకం చేయండి. దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి, చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలి, రాజకీయ రంగంలో అధికార పదవులు కలగాలి. అప్పుడు ఏం చేయాలి? కస్తూరి అని ఉంటుంది. ఆ కస్తూరి కొద్దిగా నీళ్లలో వేసి కస్తూరితో శివాభిషేకం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, రాజకీయ రంగంలో పురోభివృద్ధి, మంచి అధికార పదవులు కలుగుతాయి. అలాగే మీరు కేవలం వీటితో మాత్రమే కాకుండా పండ్ల రసాలతో కూడా శివాభిషేకం చేయాలి. అయితే చాలామంది పళ్ళ రసాలతో శివాభిషేకం చేసేటప్పుడు మామూలుగా ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఒక వస్త్రములో వడపోసినటువంటి పళ్ళ రసాలతో అభిషేకం చేయాలని లింగ పురాణంలో మనకు వివరించారు. అంటే ఒక వస్త్రం తీసుకోండి, పళ్ళ రసాలు దానిలో పోసి వడపోసినటువంటి పళ్ళ రసాలతో శివాభిషేకం చేయండి. అలా చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. మీరు అయిన వాళ్లే శత్రువులు అవుతుంటే, అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉంటే, తెలియని శత్రువులు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటే ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయండి. ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే అంతఃశత్రు బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో విఘ్నాలు ఎక్కువగా ఎదురవుతున్నాయా, ఆ విఘ్నాలన్నీ తొలగిపోవాలంటే ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి. ఇలా ప్రత్యేకంగా శివాభిషేకం చేస్తే చాలా మంచిది. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి కావాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే పసుపు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయండి. శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే చాలామంది గృహంలో శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటం పెట్టుకుంటారు. పార్వతీదేవి, పరమేశ్వరుడు, కుమారస్వామి, వినాయకుడు, వీళ్ళందరూ ఉన్నటువంటి చిత్రపటాన్ని శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటం అంటారు. ఆ చిత్రపటం దగ్గర ఎప్పుడైనా ఒక్కసారి ఒక 4 పుష్పాలు పెట్టారనుకోండి, శివ పరివారం అనుగ్రహం మొత్తం మీకు కలుగుతుంది. ఆ పుష్పాలు ఏంటంటే, నల్ల కలువ పువ్వులో పార్వతీదేవి ఉంటుంది, తెల్ల కలువ పువ్వులో కుమారస్వామి ఉంటాడు, కమలంలో ఈశ్వరుడు ఉంటాడు, గన్నేరు పువ్వులో గణపతి ఉంటాడు. అందుకే శివ కుటుంబం చిత్రపటం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక్కసారి నల్ల కలువ పువ్వు, తెల్ల కలువ పువ్వు, కమలము, గన్నేరు పువ్వు, ఈ 4 కూడా శివ పరివారం ఉన్న చిత్రపటం దగ్గర ఉంచండి. శివ పరివారం చిత్రపటం ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక శ్లోకం చదువుకుంటే శివ కుటుంబం మొత్తం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. నేను ఆ శ్లోకం చెప్తాను, అందరూ కైలాసంలో ఉన్న శివ కుటుంబానికి వినిపించేలాగా ఆ శ్లోకం చెప్పండి. ఈ శ్లోకం ఎప్పుడు చదువుకోవాలి? శివ కుటుంబం చిత్రపటం దగ్గర నమస్కారం చేసుకొని చదువుకోవాలి. శివ కుటుంబం మొత్తం మిమ్మల్ని చల్లగా కాపాడుతుంది, పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అందరూ గట్టిగా చెప్పండి. నమఃశివాయ, నమఃశివాయ, సాంబాయ, సాంబాయ, ససూనవే, ససూలవే, కైలాసాచల, కైలాసాచల, మహాదేవాయ, మహాదేవాయ, శంభవే. శంభవే. ఈ శ్లోకం చదువుకుంటూ శివ కుటుంబం ఉన్న చిత్రపటం దగ్గర నమస్కారం చేసుకుంటే శివ కుటుంబం అనుగ్రహం కలుగుతుంది. మరి శివుడికి ఎలాంటి పుష్పాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయంటే, ప్రధానంగా మీరు శివాలయాలలో చూస్తే నాగ శివలింగ పుష్పాలు అని ఉంటాయి. ఈ నాగ శివలింగ పుష్పాలనే సహస్రఫణి పుష్పాలు అంటారు. వీటిని ఎలా గుర్తుపట్టాలంటే,
దాని మీద రేకులన్నీ కూడా సర్పంలాగా ఉంటాయి. అంటే ఒక శివలింగం మీద అనేక సర్పం పడగలతో ఉన్నట్లుగా కనిపించే పుష్పాలను నాగ శివలింగ పుష్పాలు అంటారు. వీటినే సహస్రఫణి పుష్పాలు అంటారు. ఇవి కేవలం శివాలయాల్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారైనా సరే ఈ నాగ శివలింగ పుష్పం, సహస్రఫణి పుష్పాన్ని శివలింగానికి సమర్పిస్తే ఈశ్వరుడి ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంకా శివుడికి ఏ పూలంటే ప్రీతిపాత్రం అంటే స్కంద పురాణం ఒక అద్భుతమైన విషయం చెప్పింది. జిల్లేడు పూలంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఎవరైతే ఒక్క జిల్లేడు పువ్వైనా సరే ఈశ్వరుడికి సమర్పిస్తారో వాళ్ళకి ఇహలోకంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి, పరలోక మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. అంతఃశత్రు బాధలు తొలగిపోవాలంటే ఏ పుష్పాలతో శివుణ్ణి పూజించాలి? స్వయంగా పార్వతీదేవి రాక్షస సంహారం చేయటం కోసం పరమేశ్వరుణ్ణి ఎర్రటి మందార పూలతో పూజించింది అని మనకు శివమహాపురాణం చెప్తుంది. పార్వతీదేవే శివుణ్ణి ఎర్రటి మందార పూలతో పూజించింది. అలా పూజించి రాక్షసులను సంహరించింది. అందుకే ఎవరైనా సరే అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అంతఃశత్రు బాధలను తొలగింపజేసుకోవాలంటే ఎర్రటి మందార పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు గన్నేరు పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. సంతానపరమైన దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎర్రటి కాడ ఉన్నటువంటి ఉమ్మెత్త పూలు ఉంటాయి, మీరు జాగ్రత్తగా వెతికితే ఎర్రటి కాడ ఉన్న ఉమ్మెత్త పువ్వు, అలా ఎర్రటి కాడ ఉన్న ఉమ్మెత్త పువ్వు ఒక్కటి ఈశ్వరునికి సమర్పించిన సంతానపరంగా మీకు ఎలాంటి దోషాలున్నా ఆ దోషాలన్నీ తొలగిపోతాయి, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీరు వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్నారు, వాహన యోగం కావాలి, గృహయోగం కావాలి. అటువంటప్పుడు ఈశ్వరుణ్ణి ఏ పుష్పాలతో పూజించాలి? జాజి పూలతో పూజించాలి. ఏ గృహంలో అయితే నిత్యము ఈశ్వరుణ్ణి జాజి పూలతో పూజిస్తూ ఉంటారో ఆ గృహంలో వాహన యోగం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, భూలాభం ఉంటుందని శాస్త్రాల్లో మనకు వివరించారు. అలాగే తొడిమలేని తుమ్మి పూలంటే కూడా ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. తుమ్మి పూలతో పూజిస్తే సర్వ కోరికలు నెరవేరుతాయి. వివాహం కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి జీవిత భాగస్వామి మీకు లభించాలంటే మల్లెపూలతో సన్నజాజి పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. మల్లెపూలు సన్నజాజి పూలు వీటితో ఈశ్వరుణ్ణి పూజిస్తే మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యం ఐశ్వర్యం. ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అంటారు. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మరి మాకు అద్భుతమైన ఐశ్వర్యం కలగాలంటే రోజు శివుడికి సంబంధించిన ఏ మంత్రం చదువుకోవాలంటే ఆగమ శాస్త్రంలో ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రం రోజు చదువుకుంటే శివుడు మిమ్మల్ని పరిపూర్ణంగా ఐశ్వర్యవంతులుగా చేస్తారు. ఆ మంత్రం నేను చెప్తాను, అందరూ భక్తితో చెప్పండి. చాలా చిన్న మంత్రం, ప్రతిరోజు కూడా మీరు ఆ మంత్రం చదువుకోండి. చెప్పండి అందరూ. శ్రీ శివాయ శివాయ మహాదేవాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. నమః. అంటే ఈశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడు అంటారు. ఆయన మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అందుకని శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అని జపిస్తూ ప్రతిరోజు శివాభిషేకం చేసినా శివపూజ చేసినా అన్ని రకాలైన అష్టైశ్వర్యాలు మీకు లభిస్తాయి. అలాగే శివుడికి గంధం సమర్పించేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానంతో ఈశ్వరుడికి గంధం సమర్పించాలి. శివుడికి ఎలా గంధం సమర్పించాలంటే, మీకు ధనలాభం కలగాలంటే మీ బొటన వేలు మీ ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో గంధం తీసుకోండి. బొటన వేలు ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో గంధం తీసుకొని శివలింగానికి కానీ శివుడి చిత్రపటానికి కానీ సమర్పించండి. ఆ 2 వేళ్లతో గంధం సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంది, ఏదైనా అభీష్టం ఉంది, అది నెరవేరాలి, ఆటంకాలు లేకుండా ఆ అభీష్టం నెరవేరాలంటే బొటన వేలు మధ్య వేలు ఈ 2 వేళ్లతో ఈశ్వరుడికి గంధం సమర్పించండి. బొటన వేలు ఉంగరం వేలుతో సమర్పిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. బొటన వేలు మధ్య వేలుతో గంధం సమర్పిస్తే మీ మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మీరు రాయబారాలు నిర్వహిస్తున్నా, మీరు పనిచేసే చోట అధికారులను ప్రసన్నం చేసుకోవాలన్నా, ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించాలన్నా, ఏ కార్యక్రమం అయినా సరే సంఘంలో అందరితో కూడా ఉపయోగకరంగా ఆ కార్యక్రమం నిర్వహించాలంటే ఏం చేయాలంటే మీ ఇంట్లో హంస ఉన్నటువంటి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. దానికి కారణం ఏంటి? హంసని సాక్షాత్తు శివస్వరూపంగా శివమహాపురాణంలో వర్ణించారు. నలుడు దమయంతి మీకు తెలుసు కదా, నల దమయంతుల మధ్య వివాహం జరిగేటప్పుడు స్వయంగా ఈశ్వరుడే ఒక హంస రూపంలో రాయబారం చేశాడు.
అంటే హంసను శివస్వరూపంగా శివమహాపురాణం వర్ణించింది. అందుకే ఎవరైనా సరే మీ గృహంలో హంసల గుంపు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఉంచుకోండి, లేదా ఒక హంస చిత్రపటాన్ని ఉంచుకోండి. అలా ఉంచుకుంటే శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. సంఘంలో అందరి వ్యక్తులతో మీ కార్యక్రమాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవాళ్ళు, దంపతుల మధ్య అనురాగం తక్కువగా ఉందని బాధపడేవాళ్ళు ఎవరైనా సరే సోమవారం పూట శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. ఏ స్త్రీ అయితే సోమవారం పూట శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ పరమేశ్వరుడు తొలగింపజేస్తాడు. దాంపత్యంలో చక్కటి అనుకూలత కలుగుతుంది. అలాగే చాలామందికి జ్యోతిష శాస్త్రరీత్యా గ్రహ దోషాలు ఉంటాయి. ఈ నవగ్రహ దోషాలున్న వాళ్ళు ఏం చేయాలి? గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుడి ఆలయంలో సోమవారం రాహుకాలంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకు జాతకంలో నవగ్రహాలకు సంబంధించి ఎలాంటి దోషాలున్నా సరే సోమవారం పూట రాహుకాలంలో శివాలయంలో ఆవు నెయ్యితో దీపం పెడితే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి, శివానుగ్రహం కలుగుతుంది. అలా దీపం పెట్టేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అని జపించుకోండి. అలా జపిస్తే అన్ని రకాలైన గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే ఈశ్వరుడికి తాంబూలం అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు. అందుకే మీరు పూజ చేసేటప్పుడు సోమవారం యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు తమలపాకుల్లో ఉంచి 3 వక్కలు ఉంచి శివుడికి తాంబూలం సమర్పించండి. శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఒక ముఖ్యమైన విషయం చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. కార్తీక మాసంలో నెల రోజులు నదీ స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే పాడ్యమి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ నదీ స్నానం చేస్తే నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అమావాస్య రాబోతోంది, అమావాస్య రోజు నదీ స్నానం చేయండి, నెల రోజులు స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో ఆదివారం పూట స్నానం చేసినా కూడా నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కంద పురాణం చెప్తోంది. అమావాస్య రోజు కానీ ఆదివారం కానీ నదీ స్నానాన్ని ఆచరించండి. ఈశ్వరుణ్ణి విధి విధానాలతో పూజించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి చరణార విందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. కార్తీక మాసం అంటే వెలుగు దివ్యల మాసం. మట్టి చేతుల బ్రహ్మ కుమ్మరి, ఆ కుమ్మరి తయారు చేసినటువంటి మట్టి ప్రమిదలు కార్తీక దీపమై వెలుగులీనుతుంది. నేనున్నానంటూ నువ్వుల నూనె, ఆ నూనె నిండా నిండిన ఒత్తులు హరోం హరా అంటూ వెలుగొందుతాయి. మన ముందున్నటువంటి 365 ఒత్తుల్ని ఇప్పుడు వెలిగించుకుందాం. మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు సూచనలు పాటిస్తూ సామూహిక దీపారాధన చేసుకుందాం. తరువాత దీపలక్ష్మికి పూజ చేసుకుందాం. అశ్వదేవదేవస్య గణదానేక దివ్యావతార స్వరూపస్యాదిమధ్యాంతరేదస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ కార్తీక దామోదర శ్రీ మహామృత్యుంజయ దేవతా దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం దీపలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక సామూహిక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిని నమస్కృత్య అందరూ మీ 2 అరచేతులు భూమికి తాకించి కళ్ళకద్దుకొని మనల్ని నిరంతరం భరిస్తున్నటువంటి ఆ భూదేవికి చక్కగా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించండి. ఇక్షుశాలి యవశస్య ఫలాఢ్యే పారిజాతతరుశోభితమూలే స్వర్ణరత్నమణి మంటప మధ్యే చింతయేత్ సకలలోకధరిత్రీం. అందరూ కూడా శిరస్సు వంచి భూమిని చూస్తూ నమస్కరించండి. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ. తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి సుమంగళి మూర్తికి గౌరీ స్వరూపంగా భావించి ఆవిడికి బొట్టు పెట్టండి. పక్కనున్నది వివాహం కానటువంటి కన్యకామణి అయినట్లయితే బాలాత్రిపుర సుందరిగా భావించి ఆవిడకు కుంకుమను నుదుట అలంకరించండి. సుమంగళేర్యం మధురమాగం సమేరవశ్యత సౌభాగ్యమస్యే ధత్వాయ భాస్తం విపరీతనా. తర్వాత వివాహం అయినటువంటి వాళ్ళు మీ పాపెట్లో కుంకుమను ధరించండి, అది గంగాస్థానం. తరువాత కొద్దిగా పసుపు తీసుకొని మీ చీర చెంగుకు ధరించి మీ చీర చెంగు వెనకాల దీపాల మీద పడకుండా కుడివైపు ముందుకి లేదా కుడి భుజం పైకి వేసుకొని అక్కడ ఉన్నటువంటి ఒత్తులలో ఒక వత్తిని వెలిగించి
ఆ వెలుగుతూ ఉన్నటువంటి ఒత్తితో ప్రధానమైనటువంటి 365 ఒత్తులు ఉన్నటువంటి జ్యోతిని మీ ఇష్టదేవత స్మరణపూర్వకంగా కార్తీక దామోదరుణ్ణి, మృత్యుంజయుణ్ణి, మీ తల్లిదండ్రులను, మీ గురువును స్మరిస్తూ సభక్తికంగా అనంతమైనటువంటి పుణ్యరాశిని మీరు వెలిగించే దీపం మీకు అందించాలనే సంకల్పంతో అందరూ కూడా చక్కగా వెలిగించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అపమృత్యమపక్షదమపేదశ్య పతంజః అథానో అగ్నావహరాయస్పోషకం సహస్రిణం ఏతే సహస్రమైదం పాశా మృత్యోర్మర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వాన్ వైజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంథిరసిరుద్రోమా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః అగ్నినాగ్ని సమిధ్యతే కవిర్గ్రహపతిర్యువా వ్యవార్జిహ్వాస్యః ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ముహూర్తస్సు ముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని మీరు దీపం వెలిగించినటువంటి ప్రమిదకు కుంకుమను అలంకరించి చక్కగా పరంజ్యోతిషే నమః అంటూ నమస్కరిస్తూ ఆ దీపపు యొక్క వెలుగుని చూస్తూ జటాధరావం త్రినేత్రభీకరం శాంతిమంగినవు శంకరా దయాకరావం శివాయ ఈశ్వర సమస్త జాలక జ్వలించరా అలంకరావం గంగాధరేశ్వర శశిధర రుద్రమఖిలేశ్వర భయంకరావం భవభయాన రమేశ్వర జయ దిగంబరా రామిదేవా రామిదేవా రోమరదేవా విచ్చలానిను భజించలానిను విప్పగట్టుకురావా రామిదేవా రామిదేవా రోమరదేవా శివ శివంకరా హర మహాదేవా సువయ్య చలువ గంగని కలిగే శాంతం యువతిపై భస్మ జ్వాలని నంగుగా దాచిన శివరూపం హారమయ్యే నాంలో కట్టిన నీలేశం ఆత్మమే తన ముక్తికి మూసిన మృత్యుంజయుడే హరరూపం
లోకాలలో ఉన్నటువంటి చీకట్లనే కాదు, మన మనోమందిరంలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పారద్రోలేనటువంటి మహాప్రాణ దీపాన్ని మనం వెలిగించాం. అది శివస్వరూపం. దీపలక్ష్మికి మనందరం కూడా హితోధికమైనటువంటి ఉపచారాలతో పూజ చేద్దాం. అందరూ నమస్కారం చేస్తూ దీపధ్యానం చెప్పండి. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. భోదీప, గట్టిగా భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామి అద్య మదజ్ఞానం అపాకురు. దీపదేవ్యై నమః, దీపదేవ్యై నమః. పసుపు కుంకుమ అక్షతలతో అర్చన చేస్తూ ఉండండి. ఓం దీపదేవ్యై నమః. లంప్రథేయత్వాత్మికాయై గంధం పరికల్పయామి. ఓం దీపదేవ్యై నమః. ఆకాశతత్వాత్మికాయై పుష్పం పరికల్పయామి. ఓం దీపదేవ్యై నమః. వాయుతత్వాత్మికాయై దీపం పరికల్పయామి. ఓం దీపదేవ్యై నమః. అమృతత్వాత్మికాయై అమృత నైవేద్యం. పక్కనున్నటువంటి నివేదన మీద కొద్దిగా నీళ్లు చల్లండి. అమృతమస్తు అమృతవస్త్రనమసి. శ్రీ దీపదేవ్యై నమః. సద్యస్కాల భాగం ఖండశర్కరా నివేదయామి. నివేదన చేయండి. ప్రథమాత్మనే నమః, తృతీయాత్మనే నమః, తృతీయాత్మనే నమః, చతుర్థాత్మనే నమః, పంచమాత్మనే నమః. పరంజ్యోతిషే నమః. నివేదనం సమర్పయామి. అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం దీపదేవ్యై నమః. నీరాజనం సంభ్రాజం చ విరాజం చ శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్వస్య యాముఖే తయామాసకం సృజామసి. దీపదేవ్యై నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అదిగోండి హారతి మీకు చూపిస్తున్నారు. హారతిని దీపలక్ష్మికి అద్ది 2 అక్షతలు వేసిన తర్వాత మీరు కూడా అద్దుకొని నమస్కారం చేసుకోండి. జై బలో దీపలక్ష్మీ మాతకు, జై బలో మాతా మహారాజ్ఞికి, జై బలో దీపలక్ష్మీ దేవికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. 2 అక్షతలు వేయండి. మహాదేవ్యై చ విద్మహే తేజ వచ్చేతే ధీమహి. దీపః ప్రచోదయాత్. దీపలక్ష్మీదేవ్యై నమః. సంసర్వత్వాత్మనే తాంబూలాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. తర్వాత నమస్కారం చేస్తూ దీపలక్ష్మి యొక్క ధ్యానాన్ని, దీపలక్ష్మి యొక్క ప్రార్థనా శ్లోకం అందరం కూడా చెప్పండి. చెప్పండి. దేవదేవి మహాదేవి మహాజ్ఞాన ప్రదాయిని ఐశ్వర్యం సౌభాగ్యం దేహి మే మహేశ్వరి. అందరూ కూడా దీపలక్ష్మి సకల సౌభాగ్యాలను మీకు ప్రసాదించాలి అని శిరస్సు వంచి నమస్కరించండి. దీపదేవ్యై నమః. తాంబూలాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. దీపలక్ష్మీదేవ్యై నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసీయం పుత్రీయం ఇతిమాం మత్వా క్షమస్వ దీపదేవత దీపలక్ష్మి దేవ్యై నమః. మీరు వెలిగించినటువంటి కార్తీక దీపం అది ఆరకుండా, అంటే ఈ పాత్రలో ఆరినా కూడా మీ హృదయాలలో ఆ జ్యోతి ఆరకుండా నిరంతరం ప్రజ్వరిల్లుతూ సకల సౌభాగ్యాన్ని, మీ ఈప్సితాలను అన్నింటినీ కూడా నెరవేర్చి ఆయురారోగ్య సౌభాగ్యాలను అన్నింటినీ కూడా ప్రసాదించాలని శివస్వరూపం. శివ అంటే కేవలం ఈశ్వరుడే కాదండి, మంగళస్వరూపం, శుభస్వరూపం అని కూడా. శివ అనే శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి అంటే శివప్రదం, శుభప్రదం, మంగళం, భద్రం, కళ్యాణం, ఇన్ని రకాల అర్థాలు శివ అనేటటువంటి దానికి ఉన్నాయి. కాబట్టి శుభప్రదమైనటువంటి దీపదేవత మీకు సకల సౌభాగ్యాలు ప్రసాదించి నిరంతరం మీ ఇంట్లో, మీ హృదయంలో తేజోరూపంగా వెలుగుతూ ఉండి మీ సకల కోరికలను, వాంఛలను కూడా నెరవేర్చాలి అని అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించండి. చిలుకలు వాలిన ఆకు పచ్చిందనాల తోట ఈ చిలుకులూరిపేట. కనుచూపు మేరలో కోటప్పకొండ, ఊరు నట్టింట అమ్మవారి కోవెల. వారందరికీ హారతి నీరాసనంలా సాగినటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి చిరు జ్ఞాపికలతో సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు పేర్నిస్ వీరనారాయణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అవాకా ఫార్మా డైరెక్టర్ ప్రత్తిపాటి స్వాతి గారు. తెనాలి డబుల్ హౌస్ మినపగుళ్ళు చిలుకలూరిపేట డిస్ట్రిబ్యూటర్ వేమా గోవర్ధన్ రెడ్డి గారు. శ్రీ చుండి రంగనాయకులు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ మానం లక్ష్మీరాజ్యం గారు. సాయి తిరుమల ఎన్బిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ బెల్లంకొండ సౌరిరాజు గారు. అమరావతి మార్ట్ ప్రతినిధి వెంకటేశ్వరరావు సుధారాణి గారు. శ్రీ వెంకట రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ అండ్ రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ ఎండి తేలప్రోలు వీరయ్య చౌదరి గారు. అన్నపూర్ణ ఫైర్ వర్క్స్ ఎండి కొత్తూరి ప్రదీప్ కుమార్ గారు. ట్రిపుల్ సోప్స్ బిజినేపల్లి వెంకట కిషోర్ గారు. వివా ద స్కూల్ బై వివిఐటి ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తుకారాం జోషి సునీల్ కుమార్ గారు. అంబికా దర్బార్ బత్తి డిస్ట్రిబ్యూటర్ జీవీఎన్ రోజారావు గారు. ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ ఆర్ శ్రీనివాసరావు గారు. ఈ కార్తీక దీపారాధన కేవలం గుంటూరు జిల్లాకే కాదు, సన్ రైజింగ్ స్టేట్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంతటికి ఇంటింటి దైవాలైన శివకేశవులకు కాంతి కిరణాల అభిషేకాలు చేసినట్లయింది. ఈ కార్తీక దీపారాధనలో పాల్గొన్న వారందరికీ ఆ దీపారాధన ఫలం దక్కేలా మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు ఇప్పుడు ఆ పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందించి మనందరికీ ఆశీర్వచనాలు అందించి శాంతి వచనాలు పలుకుతారు. చక్కగా కార్తీక దామోదరుడికి మహామృత్యుంజయుడికి మనం కోటివేల్పుల కోటప్పకొండ సమీపంలో ఉన్నాం కాబట్టి త్రికోటేశ్వరుడి కూడా నక్షత్రహారతినిద్దాం. 27 నక్షత్రాలు 27 జ్యోతుల రూపంలో వెలుగుతూ ఉన్నాయి. మనందరిది జన్మ నక్షత్రం, నామ నక్షత్రం, ఏదో ఒక నక్షత్రం అయి ఉంటుంది. ఆ జ్యోతి మన నక్షత్ర దేవత కూడా అందులో జ్యోతి రూపంలో వెలుగుతుంది. ఇవాళ ఈశ్వరుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆర్ద్రా నక్షత్రం, అది కూడా అక్కడ జ్యోతి రూపంలో వెలుగుతుంది. ఆర్ద్రా నక్షత్రంలో జన్మించినటువంటి ఆర్ద్రా నక్షత్ర సంజాతుడైనటువంటి రుద్రుడి యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ అందరూ నమస్కారం చేస్తూ నక్షత్ర దేవతల అనుగ్రహం గ్రహానుకూలత మనకు లభించాలని చక్కగా నమస్కారం చేస్తూ నక్షత్రహారతిని తిలకించండి. ఓం మానోహిగుంసే జాతవేద కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్గాగహి శ్రియామా పరిపాతయా భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాళకాలాయ రుద్రాణి నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రధర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం భస్మోద్దూడితదేహాయ నాగయజ్ఞాపవీతినే రుద్రాక్షమాలభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమధేశాయ మంగళం.
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్రయంబకాయ ప్రశాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం సజ్జాజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశారాయ నమస్తుభ్యో త్రికూటేశ్వరాయ మంగళం శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః శ్రీ మహామృత్యుంజయ పరబ్రహ్మణే నమః దీపలక్ష్మీదేవ్యై నమః నక్షత్రహారతిం దర్శయామి తదన్నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర హర మహాదేవ అందరూ గట్టిగా హర హర మహాదేవ హర హర మహాదేవ తరువాత మహామంగళహారతినిస్తారు కర్పూర హారతి కర్పూరం ఎలా అయితే కరిగిపోతుందో మన పాపాలు మన దుఃఖాలు మన దారిద్ర్యం కూడా అలా కరిగిపోవాలని అందరూ నమస్కారం చేస్తూ హరయే నమః హర అంటేనే మన పాపాన్ని హరించేవాడు కాబట్టి హరయే నమః అంటూ నమస్కారం చేస్తూ మహామంగళహారతిని అందరూ కూడా తిలకించండి సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకం సర్వసిద్ధిమవాప్నోతి ససాయుజ్య తతః పరం శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః దీపలక్ష్మీదేవ్యై నమః క్షేత్రాధిష్ఠిత సకల దేవతాయై నమః కర్పూర మంగళ నీరాజనం దర్శయామి అందరూ కూడా నమస్కారం చేస్తూ హర హర మహాదేవ హర హర మహాదేవ హరయే నమః అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం గట్టిగా చెప్పాలి దేహిమే పరమేశ్వర దేహిమే పరమేశ్వర మృత్యుంజయాయ నమః అమృతేశ్వరాయ నమః ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు గట్టిగా సమస్త సన్మంగళాని భవంతు దేవస్య దేవ్యాః అనంతభోగః అస్తు ఓం శాంతి 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 మంగళప్రదుడైనటువంటి రుద్రుడు శంకరుడు శుభకరుడు శ్రీకరుడు భవుడు మీకు సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి అందరూ కూడా చెప్పండి చెప్పండి మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాప హరం వల్దే మకారాయ నమో నమః శివాయ నమః సాంబ శివాయ నమః అబ్బతో ఉన్న పేరు చెప్పాలి సాంబ శివ అంటే ఈశ్వరుడికి ఆనందం సాంబ శివాయ నమః కోటేశ్వరాయ నమః కార్తీక దామోదరాయ నమః మృత్యుంజయాయ నమః మృత్యుంజయాయ నమః నమస్కరించండి సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి 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 మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్ కి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి చిలుకలూరుపేట మహిళా మనులకి పోలీస్ శాఖ వారికి ఫైర్ సిబ్బందికి వాలంటీర్స్ కి ఈ కార్యక్రమం చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించినటువంటి సహృదులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ మరియు facebook.com/ETV దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకి అద్దంకిలో జరగబోయే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభరాత్రి.